Hello everyone, welcome back to my channel. This is Hyper Moto signing in today from Koula Perlis. So మనం ఇక్కడ నుంచి లంకావి ఐస్లాండ్కి అయితే ఫెరీ తీసుకొని వెళ్ళాలి. ఫెరీ వచ్చేసరికి 1.5 hour జర్నీ అన్నట్టు. ఫస్ట్ ఫెరీ వచ్చేసరికి 7 AM కి గేట్ 8 అని బోర్డు డిస్ప్లే చేసిర్రు. సో 2 tickets అయితే తీసుకున్నా, అప్ అండ్ డౌన్. అప్ జర్నీ వచ్చేసరికి ఒకరికైతే 27 ringgits, అప్ అండ్ డౌన్ 54 ringgits ఫారెన్ వాళ్ళకి. అండ్ మనం టికెట్ ఏదైతే తీసుకుంటామో మన పాస్పోర్ట్లో ఎట్లుందో అట్లనే సేమ్ తీసుకోవాలన్నట్టు. నేము, టికెట్లో నేము, మన పాస్పోర్ట్ కాపీ ఇచ్చేస్తే సింపుల్ వాళ్ళకి కొట్టించేస్తారు టికెట్. అండ్ టికెట్ తీసుకొని రెడ్గా ఆపోజిట్లో వచ్చేసేస్తే లంకావి ఐస్లాండ్కి ఫెరీ అనేది టెర్మినల్ దగ్గర ఉంటుంది. అది తీసేసుకొని వెళ్ళిపోవడమే. మనకు 1.5 hour టైం పడుతుంది ఇక్కడ నుంచి. అండ్ మనకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఆలోపు ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఆర్ ఏమైనా టీ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. దిస్ ఆల్సో 2 ringgits. This is with milk and sugar? No, only milk. Only milk, without sugar. And that one is? With sugar. With sugar. టీ కోసం ఎంత రిస్క్ అని తీసుకుంటాను నేను. 2 ringgits. టీ హో. చిన్న స్టోరీ ఉంది చెప్తాను నేను. టీ తాగేసి ఫస్ట్ అయితే. ఇండియాలో టైం 3:59 అంటే ఆల్మోస్ట్ 4 AM. ఇక్కడ టైం వచ్చేసరికి 6:30 AM. పొద్దునే కూడా నూడిల్స్, ఫ్రైడ్ చికెన్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఫిష్ ఆమ్లెట్లో ఒక వెరైటీ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద Day 3 vlog ఫ్రమ్ లంకావి ఐస్లాండ్. ఐస్లాండ్ కదా రే, ఐలాండ్. నాకు ఐస్లాండ్ అని పలుకొస్తుంది, ఐలాండ్ అని రాదు. సేమ్ క్యూఆర్ స్కానింగ్ మోడ్. టికెట్ మీద క్యూఆర్ ఉంది, పెడతాం, స్కాన్ అవుతుంది, నా పేరు వస్తుంది. చలో దట్స్ ఇట్. మంచిగా ఏసీగా ఉంది, బయట చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఇలా మంచిగా చిన్న వచ్చి లోపలికి వచ్చేసి కండక్టర్కి టికెట్ ఇస్తే జింపుకుంటాడు, మనడు సగం ముక్క మనకి ఇస్తాడు, తీసుకొని వెళ్ళిపోవాలి. సీట్ నెంబర్ ఉంటుంది కదా మనకి, 82 సీట్ నెంబర్. అండ్ దట్స్ అవర్ ఫెరీ ఫర్ ద డే. సో టైం వచ్చేసరికి ఇక్కడ టైం 6:50 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఇంకా సన్ రైజే అవ్వలేదు. ఇది కోర్లా ప్యాలెస్, ఇది లంకావి. ఇక్కడ పోవాలి మనం, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 hours జర్నీ. సో ఇదే మన జెట్టి ఈరోజుకి. జెట్టి అంటే JETTY, ఇది జెట్టి. చూడండి మంచి బస్సులా ఉంది. సీట్ నెంబర్ 82. విండో సీట్. థ్యాంక్ యూ సో మచ్. విండో సీట్ ఇక్కడ అంతా. యాక్చువల్గా 82 విండో సీట్ అయితే వచ్చేసింది. బట్ ఏంటంటే కరెక్ట్ ఏసీకి ఆపోజిట్లో ఉంది. మామిడిగా దిగి వచ్చింది. స్టార్ట్ అయిన తర్వాత సీట్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుందాం. అండ్ పైన కూడా ఇంకొక ఫ్లోర్ ఉంది. సో స్టార్ట్ అయిన తర్వాత ఆడ వెళ్ళొచ్చో లేదో కనుక్కుందాం అది కూడా. అండ్ టైంపాస్ కోసం టీవీ కూడా పెట్టారు, సినిమా కూడా ఉంటుంది. సో చూపిస్తే రివ్యూ ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే బాగుంది కదా, ఇంకా ఐలాండ్లో దిగుతాం కదా, అక్కడికి వచ్చుకుందాం. అక్కడికి వచ్చుకొని మిగతా ఏందని నేను చెప్తాను. సో హెవీగా వచ్చేసినాం. ఇది దిగే పాయింట్. సో ఇదే పాయింట్ దగ్గర మనం దిగాలి. దిగేసి ఇక్కడ నుంచి సైట్ సీయింగ్ అనేది వెళ్ళాలి. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు జెట్టి కౌలా పెర్లేస్ అని కొట్టాలి, జెట్టి లంగోయ్ అని కొట్టాలి. అది చెప్పడం మర్చిపోయాను ఇందాక, ఇది నోట్ చేసుకోండి. మంచి బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ లాస్ట్లో. మీకు వీడియోలో కనబడుతుందో తెలియదు కానీ నేను ఎక్కడైతే మస్తు కనబడుతుంది, సినిమాలలో చూపిస్తారు కదా, అట్లా మంచి క్లాస్గా ఉంది. కూల్. అదే మెరీన్ స్టార్ గ్లాసెస్ అంతా టింటెడ్ ఉంది. లోపల నుంచి వ్యూ అసలు మంచిగా కనబడతలే, బయట ఘోరంగా ఉంది. మొత్తం ఫుల్ సినిమాటిక్ వ్యూలో కనబడుతుంది నాకు అలాగైతే. ఇక్కడ నుండి క్లౌడ్స్ మౌంటైన్స్కి తగలే. సో ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయ్యి మనం తిందాం. తినేసి ఇక్కడ నుంచి స్కై బ్రిడ్జ్, స్కై వ్యూ అండ్ స్కై వాకింగ్ అనే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్దాం. సో ఇదే మన ఈరోజు ఫెరీ. బయటికి వెళ్ళి ప్యాకేజెస్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఏం యాక్టివిటీస్ చేయొచ్చు అని చెప్తాను నేను. సో స్టే ట్యూన్.
మంచి వాటర్ అంతా ఫ్రెష్గా ఉంది ఇక్కడ. టెర్మినల్ దగ్గర అయితే వాటర్ అంతా బ్లాక్ ఉండి స్మెల్లీగా ఉంది. ఇక్కడ అంతా నీట్గా ఉంది. మంచిగా ఎయిర్పోర్ట్ తీరు క్లాస్గా ఉంది టెర్మినల్ అయితే బయట నుంచి. వెల్కమ్ టు లంకాయ్ బోర్డు వచ్చేసింది. అండ్ మనమైతే కొండ ఉంది కదా, లాస్ట్లో ఆ ఎడ్జ్కి పోవాలి. 7 నుంచి ఆడికి 21 కిలోమీటర్స్ కనబడుతుంది. ఆ గ్రాబ్ బుక్ చేసుకుందాం. గ్రాబ్లో 35 రింగిట్ కనబడుతుంది. ఒకసారి బయటికి వెళ్తే ట్యాక్సీస్ ఉంటాయి. ఆ ట్యాక్సీస్ దగ్గర రేట్ చూద్దాం. రేట్ చూసి దాన్ని బట్టి గ్రాబ్ ఆర్ ఇక్కడ ఏ చీప్ ఉంటే అదైతే బుక్ చేసుకొని ఆ మౌంటైన్కి అయితే రీచ్ అవుదాం. అక్కడ లాంగ్వాయ్ స్కై బ్రిడ్జ్ అని అంటారు మామూలుగా ఆ ఏరియా పేరు. అక్కడికి వెళ్తే మనకి స్కై బ్రిడ్జ్ వస్తుంది. ఆ స్కై బ్రిడ్జ్లో మనం వాకింగ్ చేయొచ్చు. కేబుల్ కార్ ఉంటుంది కింద నుంచి పైకి. అవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ కాకుండా అక్కడ నుంచి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. సో గ్రాబ్లో అయితే 35 ఉంది. 35 రింగిట్స్. ఒక ఆయన ట్యాక్సీ డ్రైవర్ కలిసిండు. తీసుకోపోతా అన్నాడు. 50 అన్నాడు. బార్గెన్ చేసి లాస్ట్కి 32కి అయితే అగ్రీ అయ్యిండు. సో బయటికి వెళ్ళి అది తీసుకొని అక్కడికైతే వెళ్ళిపోయి అక్కడ నుంచి మాట్లాడదాం ఆ లొకేషన్. 5 కిలోమీటర్స్. సో ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్స్ కూడా ఉన్నాయి. టైం ఉంటే ఒక లొకేషన్. చలో ఇదే మన వెహికల్ ఈరోజుకి. జట్టి పాయింట్ అని ఉంది. జట్టి పాయింట్ దగ్గరే ఉన్నాయి మనకి ట్యాక్సీస్. బయట ఇవన్నీ చాలా ఉన్నాయి. బార్గెన్ మాత్రం ముఖ్యం బిగ్లో. ఎందుకంటే బడ్జెట్లో ట్రావెల్ బార్గెన్ లేకపోతే కష్టం. చలో థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్. సేఫ్ రైడ్. మనోడైతే ఒక 40 మినిట్స్ డ్రైవ్ తర్వాత ఒక ప్లేస్లో అయితే దింపేసిండు. ఇదంతా ట్యాక్సీ స్టేషను. సో ఇక్కడ నుంచి కేబుల్ కార్ దొరుకుతుంది. మూలకి నాకు ఉంది కనబడుతుందా. గోపురం అంత వరకు పోదు కానీ అట్ లాస్ట్ అంటే ఇక్కడ నుంచి అక్కడ పై వరకు కేబుల్ కార్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి అక్కడ పైకి వెళ్ళి అక్కడ నుంచి మనం స్కై వాక్, కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూద్దాం. చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఇక్కడ మ్యాక్సిమం ఇలాంటి బైక్సే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి అడ్వెంచర్ బైక్, హోండా కంపెనీది. RX యమహాది ఎంటాక్ లెక్క ఉంది ఆ బండి అయితే. అండ్ ఇక్కడ ఫ్యూయల్ వచ్చేసరికి 1 లీటర్కి ఇండియన్ రూపీస్లో 43 రూపీస్. కొన్ని దగ్గర 44, కొన్ని దగ్గర 43 రూపీస్ 1 లీటర్ పర్ 1 లీటర్. సో లొకేషన్ బాగుంది మంచిగా. లోటస్ ఫ్లవర్తోనే కేబుల్ బ్రిడ్జ్ వాక్, మంచి లోటస్ ఫ్లవర్స్, కొంచెం యూనిక్ జరిగింది. బ్రిడ్జ్ అయితే గట్టి పెరుగుతుంది. కేబుల్స్ గట్టి పెడుతుంది. కొంచెం జాగ్రత్త లోపలికి. అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. తినే ఫిషెస్ కాదని తెలియదు. అది కమర్షియల్ ఫిషెస్ కాదని తెలియదు. బట్ బాగుంది లొకేషన్. ఓహో డోంట్ మూవ్ గో స్లో. నడుస్తుంటే ఆటోమేటిక్గా బ్రిడ్జ్ అయితే ఊగుతుంది. నేను ఊపట్లేదు రాదే ఊగుతుంది రా అయ్యా. అండ్ కోలాలంపూర్తో కంపేర్ చేస్తే హ్యూమిడిటీ తక్కువ ఉంది ఇక్కడ. సో టికెటింగ్ కౌంటర్ ఉంది కదా. సో మనం ఇలా ఫారెన్ వాళ్ళం కాబట్టి ఎంత ఉంటుందో ప్రైస్ తెలీదు. అక్కడికి వెళ్ళి ప్రైసెస్ టికెట్స్ అయితే చూద్దాం ఫస్ట్ అయితే. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది అంతా కూడా. అసలు కోలాలంపూర్లో కానీ ఈడ కానీ అసలు ఎక్కడైనా సరే నో సౌండ్ పొల్యూషన్, నో హారన్, నో స్పీడ్ బ్రేకర్. చాలా చాలా పీస్ఫుల్ లివింగ్ ఇక్కడ. పొద్దున్న చెప్పాక నిన్న వ్లాగ్లో చెప్పా కదా మైక్ కార్డ్ హోల్డర్స్ అని. వీళ్ళకి ఇక్కడ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఉండేటోళ్ళు వాళ్ళు మన ఇక్కడ లేదు కాబట్టి సో మనం ఆటోమేటిక్గా ఫారెన్ వాళ్ళం అయిపోతాం. ఫస్ట్ అయితే ప్రైసెస్ అనేది జరిగేద్దాం అడిగి. సో స్కై కార్కి అయితే టికెట్ తీసుకున్నా. ఒకరికైతే 85 రింగిట్స్ అంటే మన కరెన్సీలో 15-30 సంథింగ్ ఇట్లా వస్తుంది. సో వర్త్ అని చెప్పొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత స్కై బ్రిడ్జ్ అండ్ స్కై వాక్ రెండు సేమే అంట. సో అది వచ్చేసరికి 6 రింగిట్స్ అని చెప్పారు. ఆ టికెట్స్ కూడా పైన ఇస్తారంట. సో చూద్దాం ఇంకా పైన అయితే వెళ్ళిపోదాం. అండ్ ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు కూడా. స్కై క్యాబ్, స్కై బ్రిడ్జ్, స్కై డోమ్ ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. పైకి వెళ్ళి చూద్దాం ఇంకా అవన్నీ. ఆ టికెట్తో పాటు ఇలాంటి ఒక ట్యాగ్ ఇస్తారు, వేసుకోవాలి. అండ్ QR కోడ్ అన్నీ. సో ఇట్లా పెద్ద లైన్ ఉంది. వెళ్ళి తిరిగి మళ్ళీ రావాలి కదా. సో ఇంకా ఇక్కడ నుంచే మన స్కై క్యాబ్ స్టార్ట్.
వివిఐపీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు, మనకైతే క్యూ నుంచి తీసుకొని పట్టుకొచ్చారు. ఇక్కడ కూడా డిఫరెన్షియేషన్ రా భయ్య, అర్థం కావట్లేదు నాకు. వాళ్ళు ఫారెన్ వాళ్ళే, మేము కూడా ఫారెన్ వాళ్ళే మీ కంట్రీకి. ఇప్పుడు చూడు చలో ఎక్కేసినాం, ఇంకా స్టార్ట్. దీని మీద ఇద్దరమే ఎక్కినాం. పెరుగుతుందిరా స్పీడు. అరే ఇక్కడ ఏసీ లేదురా, ఇంట్లో కూడా ఏసీ పెట్టుంటే కిరాకుంటుంది. కేబుల్ కార్ నా చలో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మంది. సో వ్యూ చూడండి, ఖచ్చితంగా అంటే నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. అండ్ ఆపోజిట్లో ఇంకోటి వచ్చింది. పైకి వెళ్తూనే ఉంది. పైకి వెళ్ళిన కొద్దీ హెవీ విండ్స్ అయితే వస్తున్నాయి, షేక్ అవుతుంది మంచిగా కేబుల్ కార్ అయితే. లైట్గా భయం కూడా వేస్తుంది నాకు బేసికల్గా ఏంటంటే హైట్స్ అంటే చాలా భయం. కిందికి చూస్తే ఇంకా భయం వేస్తుంది, అందుకే కిందికి కాకుండా ఓన్లీ ల్యాండ్స్కేప్ సినిమాటిక్ వ్యూస్ మాత్రమే చూస్తున్నాను నేను. సో మంచిగా ఉంది సీ, ఓషన్, వాట్ ఎవర్ యూ క్యాన్ కాల్. అండ్ చిన్న చిన్న బుడ్డి ఐలాండ్ లెక్క ఉన్నాయి అక్కడక్కడ. అదొక సపరేట్ అన్నట్టు. ఘోరంగా భయం వేస్తుంది నాకైతే. ఆపండి రోజు వ్యూ చూడండి ఇక్కడ నుంచి, ఘోరంగా ఉంది వ్యూ అయితే. హై క్యాబ్ అయితే నాకు లిటరల్ భయం వేసింది, బట్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఉన్నాయి మనకి. అండ్ మంచి వ్యూ చూడండి. నాకు లిటరల్లీ ఘోరంగా భయం వేస్తుంది నాకైతే. సో ఆడ కూడా వెళ్ళొచ్చు అనుకుంటా, ఆడ కూడా చూద్దాం. దాని తర్వాత ఇట్లా వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ ఉంది. సో మనం ఇక్కడ కింద నుంచి ఇటు దాకా వచ్చినాం కదా, ఇక్కడ వరకు ఒక టికెట్, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా మళ్ళీ సేమ్ కేబుల్ కార్లో పోనీకి సపరేట్ టికెట్. అండ్ అక్కడ బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఆ బ్రిడ్జ్లో ఇటు నుంచి నెక్స్ట్ స్కై వాక్ అని ఉంది కదా, ఇట్లా అయితే వెళ్ళిపోయి ఇట్లా తిరిగి మళ్ళీ రావచ్చు కిందికి. అట్లయితే వెళ్ళి కిందికి రావచ్చు. సో ఇట్లా వెళ్ళాలంటే మనం సెపరేట్గా పే చేయాలనుకుంటాను నేను, ఒకసారి అడుగుదాం ఆడైతే. అండ్ బిల్లా మూవీలో ఒక లాస్ట్లో బిల్లా ఎస్కేప్ అవుతాడు కదా, ఈ బ్రిడ్జ్ అది. అక్కడికైతే వెళ్ళి ఇంకా నెక్స్ట్ అయితే కవర్ చేద్దాం. సో ఇదంతా వ్యూ చూడండి, మనం ఆడ కింద నుంచి ఎట్లా అని కేబుల్ కార్లో వచ్చేసినాం చూడండి. ఎంత బాగుందంటే లిటరల్గా చాలా బాగుంది. సో ఈగల్స్ నెస్ట్ స్కై వాక్ అంట లాంగ్ వే ఆడ ఉంది కదా, అది ఈగల్ షేప్లో ఉంది, దాని పక్కన నెక్స్ట్ టైప్లో ఉంది. ఇక్కడ పోవచ్చో లేదో తెలీదు, అలో చేస్తే ఆడదాకా పోయి వీడియోస్ అయితే తీద్దాం. అండ్ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడికి కేబుల్ కారు, ఇది పేడే, సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, దాంట్లో అయితే కవర్ కాదు అది. ఈగల్స్ నెస్ట్ అని చూపించినాం కదా, అది క్లోజ్ ఉంది. ఓపెన్ ఉంటే అక్కడ కూడా వెళ్తుండే, బట్ సో ఏం చేయలేం, ఇంకా మళ్ళీ ఇక్కడ 6 రింగర్స్ పెట్టి మళ్ళీ తీసుకొని అక్కడికి వెళ్దాం. సో చలో ఇంకా అక్కడ నుంచి అయితే ఇటుకైతే వచ్చేసినాం. ఇటు నుంచి వాకింగ్ చేసుకుంటా బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉందో అది వెళ్ళాం. సో ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి, స్కై బ్రిడ్జ్ ప్లస్ న్యాచురల్ ట్రయల్ అండ్ స్కై బ్రిడ్జ్ ప్లస్ స్కై గ్లైడ్. మనమైతే ఇది చూస్ చేసుకున్నాం. 10 minutesలో రీచ్ అయిపోవచ్చు అంట. ఇది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. సో ఇదే చూస్ చేసుకున్నాం మనం. సో పర్సన్కి వచ్చేసరికి 6 ringgits, చైల్డ్కి 4 ringgits. ఇది 16 ringgits ఉంది. ఇది స్కై గ్లైడ్ అండ్ ఇది వచ్చేసరికి స్కై వాక్ స్టెప్స్ అన్నట్టు. సో అక్కడికి వెళ్దాం అండ్ అక్కడక్కడ మంచి ఫొటోస్ అయితే దిగుదాం. అండ్ ఆ ఫొటోస్ నేను ఇన్స్టా హ్యాండిల్లో చూడొచ్చు. ఆ ఇన్స్టా హ్యాండిల్ ఇక్కడ అక్కడ ఇస్తాను చూడండి. అండ్ ఎవ్రీథింగ్ క్యూఆర్ సిస్టమే మనకి. సో అది చూపించేస్తే అయిపోతుంది. క్యూఆర్ స్కై వాక్, దిస్ వాకింగ్, స్కై వాకింగ్. ఓకే థ్యాంక్ యూ. ఎట్లా ఇంత కింద నడుచుకోండి. ఇద్దరు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యాను. సో జస్ట్ 10 minutes వాక్ ఇట్లా చేసుకొని వెళ్ళిపోతే అది స్కై బ్రిడ్జ్ స్టార్టింగ్ అన్నట్టు. అటు నుంచి ఇటు వెళ్తే ఇంకా మొత్తం యాక్చువల్ వ్యూ అనేది వస్తుంది.
సో ఇదంతా లాంగోయ్ ఐస్లాండ్. మనం వచ్చేసరికి ఆ మూల నుంచి ఇదంతా తిరిగి ఇక్కడ దాకా వచ్చినాం అన్నట్టు. ఆల్మోస్ట్ లైక్ 24 కిలోమీటర్స్ ఎంతో చూపించింది మనకి. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏం లేదు ఇక్కడ. మ్యాక్సిమం ట్యాక్సీ బయట డైరెక్ట్గా మాట్లాడుకోవాలి, ఆర్ ఎల్స్ గ్రాబ్, రెండే ఆప్షన్స్ ఇంకా మనకైతే. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది ఐలాండ్ అయితే. చలో ఈరోజుకి మన మోస్ట్ అవైటెడ్ ప్లేస్ ఇది. అండ్ బిల్లా బ్రిడ్జ్ అంటే మన లాంగ్వేజ్లో, వీళ్ళకి స్కై బ్రిడ్జ్, మనకి బిల్లా బ్రిడ్జ్ అంటే బిల్లా మూవీలో ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్. చాలా బాగుంది, చుట్టూ చెట్లు, కిందతో మిడిట్ ఉంది, పైన మంచి గాలి వస్తుంది, చల్ల గాలి. అండ్ అటు ఇటు చూస్తే మాత్రం చెప్పినా కదా హైట్స్ అంటే పోయామని, లిటరల్గా భయం అయితే వేస్తుంది నాకు. కింద చూడకుండా బ్రిడ్జ్ చూసుకొని నిలవాలి. గాలి మాత్రం చాలా అంటే చాలా కూల్ ప్లెసెంట్ ఉంది, హ్యూమిడిటీ అనేది అస్సలు లేదు. చాలా అంటే చాలా బాగుంది నాకైతే. లాస్ట్ వరకు వెళ్ళి ఇంకేముందో చూపిస్తాను నేనైతే. ఎంత ఒకటే పోల్ మీద ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ అంతా. ఎండ్కి అయితే వచ్చేసినాం. బ్రిడ్జ్ ఎండ్కి వస్తే మంచి మంచి ఫోటో స్పాట్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ ల్యాండ్స్కేప్ వ్యూ మాత్రం చాలా బాగుంది. సో ఇంకా మంచిగా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఫొటోస్ అంటే దిగేసి రిటర్న్ వెళ్ళిపోదాం. పైకి వెళ్ళొచ్చా లేదా అని తెలియదు, ఒకసారి చెక్ చేద్దాం. పైకి వెళ్దాం, ఇంకా స్కై డెక్ అని ఉంటాను. సో ఇంకా ఆ వ్యూ పాయింట్ నుంచి వచ్చేసినాం. మొత్తం చెమట ఎనర్జీ అంతా డ్రాన్ అయిపోయింది. కొంచెం వాటర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ పైన ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ పైన. సో రూట్ ఇట్లా ఉంది అండ్ ఇట్లా కూడా ఉంది. సో మనకు వచ్చేసరికి ఇట్లా వెళ్తేనే ఈజీగా నడుచుకొని వెళ్ళొచ్చంట, పోలీస్ బాబాయ్ చెప్పిండు. సో పైకి వెళ్ళి పైనుంచి వ్యూ చూపిస్తాను. ఇక్కడ నుంచి చాలా బాగుంది, అది పైనుంచి వెళ్ళి పైనుంచి వ్యూ చూపిస్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. చలో ఆల్మోస్ట్ సార్ స్కై డెక్ అబ్జర్వేషన్. అండ్ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పాయింట్ అండ్ ఇక్కడ ఒక పాయింట్. 2 ప్లేసెస్ నుంచి వ్యూ అనేది చూపిస్తాను నేను. ఇదేంది ఇలా అంత లాక్ పెట్టేసారు, లవ్ లాక్ అంటే ఇదంతా మంచిగా రాసారు. అండ్ దాని మీద పేర్లు రాశారు అండ్ లవ్ సింబల్ మంచిగా పెట్టారు. సో ఇక్కడ నుంచి ఫుల్గా చూడొచ్చు మీరు. బట్ ఇది యాక్చువల్లీ అనేది గోపురం అసలు ఏమాత్రం ఒక పక్కకు కూడా సాటిస్ఫై చేయదు, అంటే వ్యూ చూపేది అన్నట్టు. ఎందుకంటే వైడ్ యాంగిల్లో వస్తుంది వ్యూ కాబట్టి అంత కవర్ అవుతుంది అండ్ అంత డీటెయిల్గా క్యాప్చర్ అవ్వదు. లాంగ్ లెంత్లో ఉన్నాయి, దగ్గర ఉన్నాయి, డీటెయిల్గా క్యాప్చర్ అవుతాయి. సిగ్నల్ టవర్ కూడా ఉంది కదా. అండ్ మనం సిమ్ అయితే ఏదో తీసుకున్నాం మా హాట్లైన్లో. ఆ సిమ్ నెట్వర్క్ వచ్చేసరికి మైమాక్స్ అంట ఆ నెట్వర్క్. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో అయితే నెట్వర్క్ ఉంది. వాళ్ళు 5G సిమ్ అని ఇచ్చారు, బట్ 4G నెట్వర్కే వస్తుంది. సో 5G 4G మనకి ఇబ్బంది ఏం లేదు. 20 GB ఇచ్చారు వాళ్ళు, అన్లిమిటెడ్ అని చెప్పారు, కానీ 20 GB ఇచ్చారు. త్రూ అవుట్ 7 days మాత్రం బంద్ చేస్తుంది ఆ సిమ్. సో 7 days వరకు అంటే అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి. ఎందుకంటే ఏ హోటల్స్కి వెళ్ళినా మనకు వైఫై దొరుకుద్ది, బస్ స్టాండ్స్లో కూడా వైఫై దొరుకుద్ది, అదంతా వాడుకోవచ్చు. అండ్ మనం ఓన్లీ మ్యాప్స్ కానీ లొకేషన్ కానీ చూసుకుని మాత్రం వాడుకోవచ్చు కాబట్టి 20 GB మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్లీ. సో 1 2 3 అండ్ ఇక్కడ దాకా కంపేర్ చేస్తే అది కొంచెం హైట్ ఉన్నట్టుంది. దాట్స్ ఇట్ ఈజీ వ్యూ పాయింట్. లవ్ లాక్ ఇక్కడ అవైలబుల్ ఉంది, 30 RM అంట. చలో బెస్ట్ స్కై డెక్ వ్యూ.
సో దట్స్ అ స్కై వాకింగ్ బ్రిడ్జ్. సో అటు సైడ్ వ్యూస్ కన్నా ఇటు సైడ్ వ్యూ బాగున్నాయి వ్యూస్ అంతా. అండ్ ఈ మౌంటైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదైతే పొద్దున్న వచ్చేటప్పుడు కూల్గా ఉండింది, ఇప్పుడైతే ఎండ అయితే బాగా దంచుకొడుతుంది. అండ్ వ్యూ చూడండి బాగుంది. బ్యాక్ సైడ్ వ్యూ చిన్న ఫౌంటైన్ టైప్లో ఉంది, ఇది కూడా బాగుంది. కాసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనుకుందాం, బట్ వేడి బాగుంది. ఇక్కడ కొన్ని హట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ కూర్చుందాం. అండ్ స్టోర్స్ ఉన్నాయి, ఏమైనా కావాలంటే రిఫ్రెష్మెంట్ తీసుకొని ఇక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా 2-3 స్పాట్స్ ఉన్నాయని అన్నారు. చూద్దాం, అవి వర్తబుల్ అయితే అక్కడికి వెళ్ళి అది కూడా కవర్ చేసేసి ఇక్కడ నుంచి బీచ్కి వెళ్దాం. ఒక బీచ్ చూపిస్తాను, అక్కడికి వెళ్ళి ఇంకా మాట్లాడదాం మిగతా. చలో స్కై డోమ్ ఇంకొక ప్లేస్ ఇది. ఇక్కడ మనకి ఎక్కడంటే స్కై క్యాబ్స్ది టికెట్స్ తీసుకుంటాం కదా, దాన్ని ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్. సో ఇక్కడైతే ఉంది. దాని తర్వాత ఇట్ సైడ్ ఇంకోటి 3D ఆర్ట్ గ్యాలరీ ఉంది. స్కై డోమ్ వ్యూ అన్నట్టు రికార్డ్ చేసి లేదా దగ్గర చూద్దాం. థియేటర్ లాగా ఉంది మేబీ. అచ్చా ఇదా మనకు హైదరాబాద్లో కూడా ఉంటుంది. ఎక్కువ వస్తుంది రైడ్ సెంటర్ ఏసీ ఉందిరా చాలరా. సో ఇప్పుడే స్కై డ్యూమ్ అయితే వెళ్ళొచ్చినాం. ఒక డ్యూమ్ లెక్క ఉంది కదా, సో ఇందులో కూర్చోబెట్టి ఒక 10 minutes షో అయితే నడిపారు, కార్టూన్ షో. ఆ 10 minutes ఏసీ అయితే ఎంజాయ్ చేసినాం, మంచిగా చిల్ అయిపోయినాం మీ ఇంట్లో. నెక్స్ట్ 3D ఆర్ట్ లంకాయ్, సో ఇట్ సైడ్ అనుకుంటా. అండ్ ఆ స్కై డ్యూమ్ కూడా మనం 85 ringgits పెట్టి టికెట్ తీసుకున్నాం కదా స్కై క్యాబ్లోనే, దాంట్లోనే ఇంక్లూడెడ్ అని చెప్పారు. సో ఇదొకటి ఉంది 3D ఆర్ట్. అండ్ పక్కకి ఇంకొకటి ఉంది స్కై రెక్స్ అని, అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే దీనికైతే వెళ్ళిపోదాం లోపలికి. ఇది ఎక్స్ప్లోర్ చేసినాక దీని పక్కకి ఇక్కడ ఉంటుంది స్కై రెక్స్. షూ ర్యాక్స్ అంటే షూస్ అంతా తీసేసి ఇక్కడ పెట్టుకొని పోవాలని చెప్పారు. మీరు కూడా 3D షో అనుకుంటా, షో టైమింగ్స్ అయితే మనకి అంటే 3D ఆర్ట్ గ్యాలరీ అంటే మనం చూడడానికి 3D లెక్క కనబడుతుంది అన్నట్టు. ఇంకా సో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. పర్స్పెక్టివ్ ఇది యాపిల్ చూస్తే జస్ట్ 3Dలో ఎట్లా ఉంటుందంటే మన చేతిలో అన్నట్టుంది చూడండి. బట్ యాక్చువల్ పెయింటింగ్ ఇది, అదే 3D ఆర్ట్ అన్నట్టు. సో ఇదంతా 3D లాగా ఒక ఇల్యూషన్ లాగా ఉంటుంది అన్నట్టు. ఫోటో పాయింట్ ఉంది, ఫోటోస్ మనం ఇక్కడ వచ్చేస్తే బాగా వస్తుంది. సో ఇందాక చూపించిన కదా మ్యాజిక్ షో అని, డిజిటల్ మ్యాపింగ్ షో అంట. సో 2 o'clockకి స్టార్ట్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంది. మొత్తం ఈజిప్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది మనకి. ఈజిప్ట్ పెయింటింగ్స్. సూపర్ రోబోట్ 3D ఇల్యూషనా. నెక్స్ట్ వచ్చేసి లోపలికి వస్తే ఒక 3D గ్లాసెస్ ఇచ్చారు, ఒక చిన్న బండి ఉంది అండ్ ముందు స్క్రీన్ కూడా ఉంది. 3D సీట్స్ అండ్ స్క్రీన్ ముందుకు ఉంది, ముందుకు వెనక జరుగుతుంది అనుకుంటా. ఇట్ షుడ్ బి రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో చలో స్కై రెక్స్ కూడా అయిపోయింది. అండ్ ఫస్ట్ మనం ఎక్కడైతే మార్నింగ్ స్టార్ట్ చేసినామో స్కై క్యాబ్ కౌంటర్ దగ్గర అక్కడికి వచ్చేసి. అండ్ మార్నింగ్ మీరు చూస్తుంటే 85 ringgits per person అని చెప్పాను కదా, అది ఎంత వర్త్ కాదేమో అని చెప్పాను నేను. బట్ నా ఒపీనియన్ ఇప్పుడు మార్చుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ 85 ringgitsలో మనం పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి నాకు అసలు సాటిస్ఫై అయిపోయినా యాక్చువల్లీ. బట్ ఏంటంటే ఆ 85 ringgitsలో మనకి స్కై డోమ్ వస్తుంది, 3D ఆర్ట్ గ్యాలరీ వస్తుంది, దానికి పక్కన దీని ఇమీడియట్ పక్కకే స్కై రెక్స్ అని ఉంటుంది. అల్టిమేట్ ఉంది అది అసలు. స్కై రెక్స్ చాలా అల్టిమేట్ ఉంది. అండ్ 3D ఆర్ట్ గ్యాలరీ ఇంకా బాగుంది. అండ్ ఇవన్నిట్లో ఇది ఉంది కదా స్కై డోము. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే 10 నిమిషాలు షో ఉంటుంది కార్టూన్స్ని, బట్ ఏసీ కోసం మాత్రం వెళ్ళి ఒక 10 నిమిషాలు వెళ్ళి చిన్న కూల్ అయి రావచ్చు ఈ హ్యూమిడిటీకి. అండ్ ఇవన్నీ వచ్చేసరికి ఆ 85 ringgitsలో కవర్ అవుతాయి. నిజంగా వర్త్ ఇట్ అని చెప్తాను నేను. ఆ 85 ringgitsకి నేను ఫస్ట్ అయితే కాదనుకున్నా, బట్
ట్రూలీ వర్త్ ఇట్. సో మనం ఏం తినలేదు, మధ్యలో ఏమైనా తినేసి అండ్ ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. చెన్హాంగ్ బీచ్ సంథింగ్ ఉంటుంది, ఇక్కడ ఇస్తాను నేను చూడండి. ఆ బీచ్కి వెళ్ళి అక్కడ కాసేపు ఉండేసి 6 o'clock మనం స్టార్ట్ అయ్యి పొద్దున మనం దిగాం కదా, అక్కడ నుంచి కోర్లా ప్యాలెస్కి వెళ్ళి అక్కడ నుంచి మనం రిటర్న్ బస్ అన్నట్టు. సో ఒక్కొక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాను. అండ్ మీరు మాత్రం ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇద్దరు లేడీస్ కలిసి ఇందాక మంచి కంపెనీ ఇచ్చారు మనకి, ఆ రెడ్ కార్లో బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. బాయ్ బాయ్ బాయ్. సో మనకి ఏంటంటే పైన కలిసిరు వాళ్ళు, ర్యాండమ్గా కలిసిరు, ఫ్రెండ్స్ అయ్యారు, విజయవాడ అంట. అండ్ బ్లాగ్లో కూడా మీరు కొంచెం చూసి ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి వెళ్ళేది జెట్టీకి వెళ్తున్నారు, అంటే జెట్టి దగ్గర హాప్ ఆన్ ఏదో ట్రై చేయబోతున్నారు వాళ్ళు. మనం వచ్చేసరికి చెంగాయ్ బీచ్కి అయితే వెళ్తున్నాము. మనకు వచ్చేసి ఇక్కడ యాక్చువల్లీ ట్యాక్సీస్ దొరుకుతాయి. వాళ్ళు ట్యాక్సీ స్టేషన్లో 2 times చెప్పారు. సో అంటే గ్రాబ్ కన్నా 2 times ప్రైస్ చెప్పారు. అండ్ ఇక్కడ గ్రాబ్ ఏంటంటే జస్ట్ ఇట్లా బుక్ చేయగానే మనకి దొరికేస్తుంది గ్రాబ్ అన్నట్టు. అండ్ ఇక్కడ ప్రైస్ అక్కడ ప్రైస్ చెప్పే ప్రైస్ మీరు కంపేర్ చేసేసుకొని బుక్ చేసుకోండి. అండ్ మనది జస్ట్ 1 second వచ్చేసింది గ్రాబ్. పక్కనే ఉన్నాడు మనోడు. అండ్ సో వాళ్ళు వెళ్ళే డిఫరెంట్ రూట్, మనం వెళ్ళేది డిఫరెంట్ రూట్ అని చెప్పి అండ్ డిఫరెంట్ క్యాబ్స్ బుక్ చేసుకున్నాం. సో వేడి మాత్రం దంచేస్తుంది. కార్లో మంచిగా ఏసీ పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చలో కార్ అయితే వచ్చేసింది, ఎక్కేసినాం. ఇక్కడ నుంచి చెంగాయ్ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ అయితే చూపిస్తాను.